మావయ్య నేను బద్రిని. అర్జెంట్ గా ఒక ఆటో నెంబర్ ట్రేస్ చేయాలి మావయ్య. చాలా అర్జెంట్ మ్యాటర్. సీరియస్ ప్రాబ్లం మావయ్య, అర్థం చేసుకో. అయ్యో మీ ఆర్టీఓ ఆఫీస్ లో వర్కౌట్ కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య. ఏపీ 02 AL 5589. ఆ పిల్లేమంది అడిగాను పోనా అంది. రెండోసారి అన్న అంది. ఇక్కడ ఒక ఆటో ఉండాలి మీకు తెలుసా? ఏ ఆటో డ్రైవర్? మేము 8 మంది ఉన్నాం. పోయిన వారు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి కూడా ఆటో చచ్చిపోయింది. నెంబర్ 5589. మన పచ్చడి గురించి అడుగుతున్నారు ఏయ్, ఊరుకోరా. ఆ ఆటోలోనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాడి పేరు ఏయ్, నోర్మల్ రా. వాడి పేరు ఓబులేసు. ఆ టీ కొట్టు దగ్గర కూర్చొని ఉంటాడు, వెళ్ళి చూడండి. ఏరా, ఎందుకు ఫాలో అవుతున్నారు? అన్నా నేను మీకు గుర్తున్నానా? లేదు. అన్నా మీరే కదా యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళి. ఆ రోజు మొదలైంది తలనొప్పి. పోలీసు వాళ్ళు ప్రతిరోజు ఆకార ఈ కారాన్ని ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అన్నా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తెలుసా? తెలియదు. ఏంటది? ఇది తీసుకుని కొంచెం అడ్రస్ చెప్పనా? పోరా. ఆటో వాడంటే ముష్టడు అనుకున్నావా? డబ్బులు ఇస్తున్నావు. రోజుకి 500 చాలు మాకు. అది మేము సంపాదించుకోగలం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అన్నా సారీ అన్నా, ఏదో తెలియకన్నాడు. ఏం చేయాలో చెప్పనా చేస్తాం. ఏమనుకుంటున్నారు అసలు? అడ్డమైన వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, నువ్వేమో 1000 రూపాయలు ఇస్తా అంటారు. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి 10,000 కట్టిస్తున్నాడు. నేనేమన్నా బిచ్చగాడా? ఆయన ఎందుకు డబ్బులు ఇచ్చారు? వాడికి పిచ్చి పెట్టినట్టుంది. వాళ్ళ అమ్మాయిని చంపినోని కనిపెట్టాలంట. ఉదయాన్నే 6 గంటలకు వచ్చి ఏం కారు, ఏం కలరు, ఏం నెంబర్ అని పోలీసు వాళ్ళలాగా ప్రశ్న వేసి నన్ను చంపుకు తింటున్నాడు. 2 రోజులుగా అడ్రస్ లేడు. ఇప్పుడు నువ్వు వచ్చావు. అన్నా ప్లీజ్ అన్నా, దయచేసి చెప్పన్నా. ఏంటి డబ్బులతో పని జరగలేదని కాళ్ళబేరానికి వచ్చావా? ప్లీజ్ అన్నా ఆయన అడ్రస్ ఇవ్వండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా చెప్పనా. కాచగూడ రైల్వే స్టేషన్ వెనకాల ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది. దాని ఓనరే. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అన్నా. సరే వెళ్ళండి. అన్నా ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ లేరా? ఇంత దూరం వచ్చింది ఎందుకురా? దిక్కులు చూడడానికా? ఏం చేయమంటావరా? ఆయన ఏమో పడిపోయి ఉన్నాడు. ఆ అమ్మాయికి సమాధి కట్టారు. అమ్మాయిని పాతేశారా? అయితే అందుకనే అది నీ ఇంట్లో ఉంది. ఆ అమ్మాయిని దహనం చేస్తుంటే నీకేమీ జరిగేది కాదు. మనమేం చేయగలరా? ఆ శవాన్ని బయటికి తీసి తగలటాలి. ఆ తప్పురా. వాళ్ళ నాన్న చేస్తారా తప్పు? శవాన్ని పబ్లిక్ సిమెంట్ కదా పాతేయాలి. అదే కదా రూలు. మనకే అది శవం. ఆయన కన్నా కూతుర్రా. ఆ అమ్మాయి మొహం చూసావా? హాస్పిటల్లో ఉన్న మీ అమ్మ మొహం చూసావా? Mannitol 100 ml ఇవ్వండి. ఓకే డాక్టర్. డాక్టర్ నథింగ్ టు వరీ, షీల్ బి ఆల్ ఇన్ 2 days. ఎప్పుడు డిశ్చార్జ్ డాక్టర్? 3 days లో. ఎవరు మీరు? సిద్ధార్థ ఫ్రెండ్ డాక్టర్. ఇంత క్రౌడ్ వద్దు. ఈవిడ సన్ని తప్ప ఇంకెవరిని అలౌ చేయొద్దు. ఓకే డాక్టర్, కొంచెం ప్లీజ్ బయట ఉంటారా? నేనంతా రెడీ చేశాను. ఇంకో 3 రోజుల్లో మనం ఏదో ఒకటి చేయాలరా. ఇంకో 3 రోజులు ఆ దయ్యం పెడితే వదులుతుంది. రా.
పొద్దుటి వరకు తలుపు తీసే ఉంచమన్నారు. కావాలంటే మా వారిని కార్డర్లో పడుకోమంటాను. కాసేపు ఆకాశం వైపు సూటిగా చూడండి. ఏంటి ప్లాటో? అందరూ భోంచేశారా? చేసాం. బట్ నేనింకా చేయలేదే. ఒక 500 ఇవ్వండి బ్రో. బుర్ర వేడెక్కిపోయింది, చిరాకు పెట్టకుండా. ఆకలికి ఉన్న వ్యక్తికి మేడం ఆహారం- మీద నుంచి కిందకి తోసేస్తా, దుబాయ్. ఏంటి సార్ ఇలా జరిగింది? రే, ఆల్రెడీ సార్ చెప్పారు కదా, లైఫ్ లో ఫెయిలియర్స్ చాలా కామన్ అని. ఏం చేయబోతున్నారు సార్? దీంతో ఏం చేస్తారు సార్? దొంగతనం. సార్, దొంగతనం తప్పు కదా? తాళం వేసిన ఇంట్లో దొంగిలించడమే తప్పు. One, 2, 3.
ఎవరా మీరు ఎందుకు సంస్థలు ఎందుకు పుడిచిపెట్టావు? అది అడగడానికి నువ్వెవడుగురా? మాది ఈ ఏరియానే, నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? వద్దురా, చెప్పేది వినరా, తమ్ముతురా రే. నువ్వు మనిషి పట్రా, మనిషివా నువ్వు? అది నా కూతురు సమాధిరా. మీ ఇంట్లో ఎవరైనా చస్తే అప్పుడు నీకు తెలుస్తుందిరా నా బాధ ఏమిటో. వద్దురా, తమ్మకట్రా, మీకు దండ పెడతా. కాబట్టి నా ప్రాణాలు తీసుకుంటారా, నన్ను చంపండి రా. ఆ సమాధి ఏం చేయకండి రా. ప్రాణాలు తీస్తుందయ్యా, నీ కూతురు నా ప్రాణాలు తీస్తుంది. ఎవరే నీ కూతురు? నాకేమైనా సొంతమా బంధమా? ఎందుకు నా ఇంట్లో ఉండాలి? కోపం వస్తే కారుతో గుద్దేసి వెళ్ళిపోయాడు. వాడింటికి వెళ్ళి వాడి చెప్పొచ్చు కదా. మా అమ్మాయి చేసింది. మా అమ్మని కొట్టి మా అమ్మకి ఏదైనా జరిగితే నీ కూతురు ప్రాణాలతో చంపేసావండి. రావయ్యా, నీ కూతురిని బయట తీసి కాల్చే, పెట్రోల్ పోసి తగిలట్టాయి. అప్పుడే నా ఇల్లు వదిలిపోతుంది. ఏమంటున్నావురా? నా కూతురు నీ ఇంట్లో ఉందా? రావయ్యా, నీ కూతురిని చూపిస్తాను. దాన్ని నువ్వే తీసుకెళ్ళిపో. రా.